నమస్తే అందరికీ. మనమైతే ఈరోజు కార్ రెంట్ తీసుకునికే వెళ్తున్నాం. ఇవాళ కార్ రెంట్ అయితే మనం 3 డేస్కి తీసుకున్నాం. సో మనం ఇక్కడి నుంచి ఒక 5 మైల్స్ పోవాలి. సో మనమైతే స్టార్ట్ అయినాం. మధ్యలో అయితే మనకు ఒక పని ఉంది, దాన్ని కూడా చూసుకొని వెళ్దాం. సో నేనేంటంటే మన కార్ అయితే 3 డేస్కి తీసుకున్నాం. 3 డేస్కి ఎంత అయింది అనేది గెస్ చేయండి మీరు. సో మేము వెళ్తూ వెళ్తూ మాకైతే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ట్రాఫిక్ని క్లియర్ చేసుకొని మనమైతే హోమ్ డిపోకి వచ్చేసినాం. హోమ్ డిపో అంటే అమెరికాలో చాలా పెద్ద కంపెనీ అండి. ఇది ప్రతి స్టేట్లో ప్రతి చిన్న చిన్న ఊర్లో ఉంటుంది, ఎందుకంటే ఇది అంత ఫేమస్. సో ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ప్లాంట్స్ దొరుకుతాయి, మెషిన్స్ దొరుకుతాయి, ఫార్మింగ్ సంబంధించిన మెషిన్స్ దొరుకుతాయి, ఇంటికి సంబంధించిన వస్తువులు A to Z దొరుకుతాయి ఇందులో. అండ్ వేరే చాలా కూడా దొరుకుతాయి, పెయింటింగ్స్ కానీ ఏదైనా కూడా. ఇక్కడ మనకైతే ఒక బుల్లి ట్రాక్టర్ కనబడి ఉండే, చాలా బాగుండే ఇది. దీని కాస్ట్ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ $3,000, మన ఇండియన్లో 3,80,000 దాకా. సో దాని తర్వాత మనమైతే లోపలికి వచ్చేసినాం. లోపలైతే ఈ మెషిన్స్ ఉంటాయి. ఇది గ్రిల్లర్ మెషిన్స్, ఇక్కడ డ్రిల్లర్స్, గ్రిల్లరు చాలా ఉన్నాయి. పెస్టిసైడ్స్ కానీ అన్ని రకాలుగా ఇక్కడ మనకు దొరుకుతాయి, హోమ్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ. సో ఇక్కడ ఈవెన్ పెయింట్స్ కానీ బ్రష్లు కానీ చిన్న చిన్న వస్తువులు, ప్లాస్టర్లు, బోల్స్ అన్నీ దొరుకుతాయి. సో మేమైతే మనకి కావాల్సిన వస్తువు తీసేసుకొని మనమైతే ఇలా సెల్ఫ్ చెక్అవుట్కి వచ్చేసినాం. ఇక్కడ ఉంటారు, బట్ చాలా వరకు సెల్ఫ్ చెక్అవుటే చేసుకుంటారు. ఇక్కడ ఈ ట్రెండ్ బాగుంటుంది. దాని తర్వాత మనం మాకు కావాల్సింది తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాం. సో ఇవాళ వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది, నాకు చాలా నచ్చిండే. సో ఈ వ్యూ అయితే నాకు ఎస్పెషల్లీ చాలా బాగుండే. అట్లా సన్ రైజ్ పడుతుంటే ఒక వ్యూ నాకు అనిపించింది. సో ఇది మీకు చూపిద్దామని నేను క్యాప్చర్ చేసి ఉండే. సో దాని తర్వాత మనమైతే ఆల్మోస్ట్ లొకేషన్కి వచ్చేసినాం. సో ఇదే ఆ లొకేషన్, ఇదే ఎంటర్ప్రైజ్ అంటాం మనం. ఇందులోనే మనం కార్ రెంట్కి తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనం 3 డేస్కి తీసుకున్నాం. సో ఈ ఎంటర్ప్రైజ్ అనేవి ఒక వేలల్లో బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ సిటీలోనూ 5-6 బ్రాంచెస్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క స్టేట్లో ఎన్ని ఉంటాయి, హోల్ యూఎస్ఏలో ఎన్ని ఉంటాయి. సో మేమైతే వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ. సో మాకంటే ముందు 3 ఉన్నారు. సో మేము ఆఫ్టర్ 3 hours వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు 2 కార్స్ తీసుకొచ్చినారు. ఎందుకంటే ఇక్కడ హాలిడే సీజన్, సో అందుకని కార్లు లేవంట. సో ఆ 2 కార్లు అయితే వాళ్ళకి ఇచ్చేసి ఉండే. ఇచ్చే ముందు వీళ్ళైతే చాలా వరకు వాళ్ళ ఐడీసు, వాళ్ళ ఇన్సూరెన్సు, కారు మైలేజు, ఫ్యూయల్ అన్నీ చెక్ చేసుకుంటారు ఇచ్చే ముందు, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఎందుకంటే కస్టమర్కి ఏ ఇబ్బంది రాకూడదని. సో అన్నీ వీళ్ళు చెక్ చేసుకొని అయితే వీళ్ళకి కార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళైతే ఎన్ని డేస్ బుక్ చేసుకుంటే అన్ని డేస్ కార్ వీళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చారో మనం కూడా అట్లనే ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మేమైతే లోపలికి వచ్చేసి మన కార్ అయితే ఫైనల్గా వచ్చేసింది. మన కార్ అయితే ఇదే అండి. ఇది హుండాయ్ కోనా న్యూ మోడల్, చాలా బాగుండే కార్ అయితే. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, మొత్తం డిజిటల్ లాగా ఉంది. కార్కి అయితే హార్స్ పవర్ చాలా ఉండే, ఇట్లా తొక్కితే పోతుంది బండి అయితే. సో దాని తర్వాత మనం ఇట్లా బండి అంతా చెక్ చేసుకుంటాం, ఎందుకంటే తర్వాత మనకి లేనిపోని డ్యామేజెస్ ఫీల్ చేస్తారు వాళ్ళు. సో అందుకే ముందే చెక్ చేసుకుంటాం. ఆకలేసి మేమైతే నియర్ బై సబ్వే వచ్చినాం. ఈ సబ్వేలో ఇలా అన్ని డిఫరెంట్ వెజ్జీస్ ఉంటాయి, బ్రెడ్, మీట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన చీజ్ అవన్నీ పెట్టుకొని తింటాం. సో మేమైతే అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాం. నేను బయట వీడియో తీస్తుంటే చుట్టుపక్కల వాటర్ అబ్జర్వ్ చేసిన. ఈ లొకేషన్ అయితే బాగుండే, బికాస్ ఆఫ్ వెదర్ వల్ల ఇవాళ లొకేషన్ బాగా అనిపించింది. సో ఇక్కడ చాలా అంటే చాలా మంచి వెదర్ ఉంది. సో నేను ఇక్కడ ఇట్లా లొకేషన్ చూసి మా వాడికి చెప్పిన ఇటు వెళ్దామని. సో వాడైతే అటు తీసుకెళ్ళుండే. ఇక్కడ ఈ ఇల్లులు అయితే చాలా బాగుండే. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి. ఇట్లా ఈ ఒక్క ఇల్లు కాస్ట్ వచ్చేసి కొన్ని lakhs of dollars ఉంటుంది. అంత సింపుల్గా రావు, ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు. మనం ఎంటర్ కానికి కూడా ఉండదు, ఎందుకంటే వీళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవుతారు. వీళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు అందరూ, మనమైతే వెళ్ళలేము అట్లా లోపలికి. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళినాం అనుకో మన మీద అయితే పోలీసులను పిలుస్తారు, ఛార్జెస్ అప్లై అవుతాయి, కేసు కూడా అవుతుంది, జైలు కూడా పోవాల్సి వస్తుంది. సో అందుకని మనం వాళ్ళ పర్మిషన్ కానీ తెలిసిన వాళ్ళని పర్మిషన్ తీసుకొని మరీ పోవాలి. అదే మన ఇండియాలో అయితే ఇట్లా పక్క కాపీ మనం అయితే పోతాం, అట్లా ఇక్కడ పోనీకి ఉండదు. ఇట్లా ఎంత మంచి వ్యూ ఉన్నా కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. తర్వాత మనమైతే ఒక వ్యూకి వచ్చినాం, ఇదే ఆ వ్యూ. మేము ఇట్లా కారు పక్కన పార్క్ చేసుకొని అయితే ఆ వ్యూకి వెళ్తాం. ఇప్పుడు మీకైతే నేను ఆ వ్యూ చూపిస్తా, మీరే చెప్పండి బాగుందా లేదా అని. సో మనమైతే ఇది ఎంట్రెన్స్లో ఉన్న వ్యూ. చూస్తుంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది.
దాని తర్వాత ఇక్కడ చాలామంది వస్తున్నారు అనుకుంటా, ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. సో ఇక్కడైతే వెదర్ చాలా బాగుండే ఇవాళ. నేనైతే అట్లా నడుచుకుంటూ మీకు చూపిద్దామని వెళ్తున్నా. ఇక్కడ మనకి ఏ ప్లేస్ పోయినా కూడా యూఎస్లో చుట్టుపక్కల రెస్ట్ రూమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఎవరైనా సెక్యూరిటీ కూడా ఉంటారు. ఎందుకనంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోనికి. మనకి కొన్ని ప్రాపర్టీలో పోనీకి మనకు పర్మిషన్స్ ఉండవు, మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. సో మేక్ షూర్ మనం ఏదైనా కొత్త ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళని అడిగిపోవాలని. సో ఇక్కడ అన్నీ అబ్జర్వ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాం, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, మేము అలౌడా కాదా అని. సో ఫైనల్గా కంక్లూజన్ ఏమైందంటే అలౌడే అని ఉంది. ఇక్కడ కూర్చోనికి కూడా ఉంది మంచి వ్యూ. ఇక్కడ కూర్చొని సాయంత్రం పూట మంచి వ్యూ దొరుకుతుంది మనకి. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా, మీరే చెప్పండి బాగుందా లేదా అని. సో ఇది ఫైనల్గా వ్యూ. సో ఇలా మనకైతే ఇంత బాగా కనబడుతుంది. మీకు ఫోన్లో ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ నాకు రియల్ టైంలో అయితే మాత్రం చాలా బాగుండే. ఇక్కడ ఈ వాటర్ చుట్టూ ఇల్లులే ఉన్నాయి. అసలు మనకు కూడా అట్లా ఇల్లుంటే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ మనం మార్నింగ్ లేవగానే ఇట్లా వ్యూ కనబడుతుంది. ఇక్కడ చర్చ్ కూడా ఉంది యాక్చువల్గా. సో మేబీ చర్చ్కి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ విజిట్ చేస్తారు అనుకుంటా. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. మేబీ మన పక్కన రెస్టారెంట్ అనుకుంటా. ఇట్లా రెస్టారెంట్కి ఇట్లా వాటర్ పక్కన కూర్చొని రెస్టారెంట్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఒక డక్ని అయితే నేను చూపిస్తున్నా, మంచిగా ఉండే వ్యూ అప్పుడు. సో కొద్దిసేపు అయిన తర్వాత కొందరైతే మనల్ని కలిసిరు. ఇతనైతే మనల్ని కలిసిండు. ఇతను అడుగుతుండు మనని, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం చేస్తారు అని అడుగుతుండే. సో మేమైతే చెప్పేసినాం. దాని తర్వాత ఆయన నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ప్లేసెస్ గురించి. సో మీన్ వైల్ నేనైతే ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన. సో నాకైతే ఈ బ్రిడ్జ్ మీద చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకు భయం అయింది అవతల దాని మీద పోవాలంటే. ఎందుకంటే మీకు నేను చూపిస్తా ట్రై చేయడానికి. దాని మీద కాలు పెడితే మనం ఫ్లోట్ అవుతున్నాం. లైక్ ఇప్పుడు వాటర్ మీద మనం ఏదైనా పెట్టుకొని కూర్చుంటే అది ఫ్లోట్ అవుతుంది కదా, అలా అనిపించింది. ఇట్లా మన బాడీ మొత్తం ఫ్లోట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు ఫస్ట్ భయం అయింది యాక్చువల్గా. మనమైతే అడుగు పెట్టినాం, కానీ భయం అయింది నాకు. సో నేను ఇంకా వెనకకు వచ్చేసిన మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఏదైనా అది ఏమైనా అవుతుందా అయింది అని. సో అట్లనే నేను కొద్దిసేపు అక్కడ బాగుండే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ ఫ్లోటింగ్ అనేది తర్వాత నచ్చిండే. కొద్దిసేపు అట్లా వ్యూ ఎంజాయ్ చేసిన అదే స్పాట్లో చేసేసి ఇంకా మా అయితే బిజీ ఉండే వాళ్ళతో మాట్లాడుకుంటా. ఇది లొకేషన్. ఇక్కడ నుంచి చాలా బాగుండే లొకేషన్ అయితే నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఇల్లు ఉండాలని అనుకుండే, ఎందుకంటే మార్నింగ్ లేచి మంచి వ్యూ చూడొచ్చు. సో నేనైతే బ్యాక్ స్టార్ట్ అయినా. మా అయితే అందరితోని ఒక 2-3 మాట్లాడుతుండే. వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఏమేమి ఉంటాయి, ఎక్కడ దాకా పోవాలని. ఈయనైతే ఏదో డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు అంత టాపిక్ తెలియదు. సో వీళ్ళైతే ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చారు. వీళ్ళంతా ఒక ఫ్రెండ్స్ అంట, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 70 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అంట వీళ్ళది. సో వీళ్ళైతే ఎవ్రీడే ఇట్లా చేపలు పట్టుకొని ఇట్లా, వీళ్ళంతా ఒక రిటైర్డ్ పీపుల్ అన్నట్టు, అట్లా నీళ్ళ పక్కన ఇల్లు కట్టుకొని వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. మనం కూడా అట్లా కొంచెం సేపు వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం, సీనరీని. ఎందుకనంటే అన్ని వీడియోస్ తీయడం కాదు, కొంచెం మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్లేస్ని. సో వస్తూ అయితే మనం కేజీఎఫ్కి వచ్చేసినాం. కేజీఎఫ్ కాదండి, ఇది యుఎస్లో ఫ్యూయల్ కంపెనీ. సో నేనైతే మీకు చెప్పినా కదా కార్కి ఎంత అయింది ఏమైంది అని. కార్కి అయితే వచ్చేసి 3 daysకి $90 అయిందండి. $90కి మనం అన్లిమిటెడ్ మైల్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.